Okay, well, hello everyone, welcome back. Welcome to our channel Civic Adda. ఇవాల్టి మన సెషన్లో 11th November 2025కి సంబంధించి డైలీ కరెంట్ అఫైర్స్ ఇవాల్టి సెషన్లో డిస్కస్ చేద్దాం. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు అవర్ సెషన్ మనకి ఇంకొక కొత్త కమెంటేటర్ వచ్చారు. హూ ఈజ్ హీ? సంపత్ కుమార్. He has given a list of answers. Right, Assam capital Dispur, Governor Lakshmanacharya, International Tea Day, present May 21st. థీమ్ కూడా చెప్పారు. న్యూజిలాండ్ క్యాపిటల్ వెల్లింగ్టన్, కరెన్సీ డాలర్, న్యూజిలాండ్ డాలర్. ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ ఇన్ ఇండియా, అరుణాచల్ ప్రదేశ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, ఆర్బీఐ గవర్నర్ సిడి దేశ్ముఖ్. యునెస్కోస్ హెడ్ క్వార్టర్స్ ప్యారిస్, ఫ్రాన్స్. వరల్డ్ హెరిటేజ్ డే 18th April, థీమ్ కూడా ఇచ్చారు. ఆర్ఎన్ఏ యూరాసిల్ అండ్ డిఎన్ఏ థైమిన్. ఎస్, దట్ ఈస్ డిఫరెంట్. రిమైనింగ్ 3 ఆర్ గ్వానైన్, ఎడినైన్, అవన్నీ మిగతా 3 సేమ్ ఉంటాయి. కరెక్ట్. అండ్ ఆయనతో పాటు హరిశంకర్ భూతం ఆయన కూడా సేమ్. ఓకే, నెక్స్ట్ ఎన్ ఓంకార్ గారు, ఆయన కూడా కమెంట్ చేశారు. అండ్ ఉషశ్రీ మాండవ, ఎస్, దిస్ గర్ల్ ఆల్సో. పండులకి షీ హాజ్ కమెంటెడ్ యునెస్కో హెడ్ క్వార్టర్స్, వరల్డ్ హెరిటేజ్ డే. ఓకే, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఇట్లా మొత్తం ఓవరాల్గా చూసినటువంటి వాళ్ళు ఇట్లా అంతా కమెంట్ చేస్తారు. అంటే కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. అట్లా తెలిసినంత వరకు కమెంట్ చేయడంలో కూడా ఎటువంటి తప్పు లేదు. ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దీస్ పర్సనాలిటీస్. రైట్, ఇంకా ఇట్లానే కమెంట్ చేస్తూ ఉంటారని ఆశిద్దాం. ఎప్పుడైతే సమ్ 30-40 కమెంట్స్ డిఫరెంట్ పీపుల్ నుంచి కమెంట్స్ వస్తాయో, thereby we will be starting our live sessions, live current affairs sessions అనేవి అప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం. సో దట్ because when you people are interested towards learning something, then we are ever ready to do something for the sake of you. కాబట్టి మీ ఇంట్రెస్టే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. అందుకే మీరు ఒక 30-40 మెంబర్స్ ఇట్లా ఆన్ రెగ్యులర్ బేసిస్ కమెంట్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ విల్ బి ప్రొవైడింగ్ యూ విత్ డైలీ కరెంట్ అఫైర్స్ లైవ్ సెషన్. అది మా ఇనీషియల్ ప్లాన్ అదే. కాకపోతే we need to know your pulse, whether you people are interested or not towards learning these things అని చెప్పేసి. once you are interested, we will be starting. and begin అయితే మీకు తెలుసు కదా, it is a never ending process. right, see the first one, COP30 సమ్మిట్ అన్నది స్టార్ట్ అయిపోయిందండి. COP30 సమ్మిట్ 2025. ఈ COP20 సమ్మిట్ ని ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు అని అంటే, బ్రెజిల్లో ఉన్నటువంటి ఒక ప్లేస్, దట్ ఈజ్ బెలీమ్ అన్నటువంటి ప్లేస్ ఫ్రమ్ బ్రెజిల్, దీన్ని కండక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ కాప్ అంటే ఏంటి? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. దీని బ్యాక్డ్రాప్, హిస్టరీ అదంతా కూడా మనం చదువుకుందాం ఇవాళ సెషన్ లో. ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు అదే ఇంపార్టెంట్. బ్రెజిల్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి? బ్రెజిలియా. అండ్ కరెన్సీ ఏంటో మీరు కమెంట్ చేయొచ్చు. అది ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ టుడే సెషన్. బ్రెజిల్ క్యాపిటల్ వచ్చేసి బ్రెజిలియా, కరెన్సీ ఏంటో కమెంట్ చేయండి. అయితే ఏ దేశం అయితే అధ్యక్షత వహిస్తూ ఉంటుందో ఆ దేశమే దాన్ని ఆ కాప్ సమ్మిట్ ని కండక్ట్ చేస్తూ ఉంటుంది. కాప్ సమ్మిట్స్ అన్నవి దీస్ ఆర్ ఆర్గనైజ్డ్ అండ్ కండక్టెడ్ బై UNFCCC, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. కాప్ అన్నటువంటిది ఏంటి అంటే, దాని ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఇది ఎపెక్స్ బాడీ, అంటే ఇప్పుడు మనకి ఫైనల్ అథారిటీ ఏదైతే ఉంటుందో అది ఫైనల్ డెసిషన్ మేకింగ్ బాడీ అనమాట కాప్. అసలు మేజర్ గా ఇది దేనికోసం, ఎందుకోసం అని చెప్పేసి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే, కాప్ అన్నటువంటి కాన్సెప్ట్, క్లైమేట్ సమ్మిట్స్ అన్నవి మన భారతదేశపు ఇనిషియేటివ్ కాదు. కాకపోతే గ్లోబల్ లెవెల్లో వరల్డ్ యొక్క గ్లోబల్ వార్మింగ్, వరల్డ్ యొక్క టెంపరేచర్, అర్త్ యొక్క టెంపరేచర్ పెరిగిపోవడం. ఇప్పుడు నార్మల్ గా మన బాడీ టెంపరేచర్ పెరిగింది అనుకోండి, ఫీవర్ అని చెప్పేసి అని అంటాం. అదే విధంగా అర్త్ యొక్క టెంపరేచర్ అన్నది ఇంక్రీజ్ అయితే దానినే ఏమంటారు? గ్లోబల్ వార్మింగ్ అని చెప్పేసి చెప్తాం. ఆ గ్లోబల్ వార్మింగ్ వల్ల అర్త్కి జ్వరం వచ్చింది అని అంటే అర్త్ ఒక్కటి మాత్రమే ఎఫెక్ట్ అవ్వదు, ఆ అర్త్ మీద నివసిస్తున్నటువంటి జీవరాశి మొత్తం, అంటే మనతో పాటు ఉన్నటువంటి జీవరాశులు, అవి ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్ అందరూ కూడా, ఈ ఎకోసిస్టమ్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాని బారిన పడాల్సిందే. అందుకోసమే ఈ టెంపరేచర్, గ్లోబల్ వార్మింగ్ ఎందుకు జరుగుతుంది అని అంటే, దాంట్లో కార్బన్ ఫుట్ ప్రింట్, కార్బన్ ఎమిషన్స్ ఎక్కువ అవటం, అదేవిధంగా డిఫారెస్ట్రేషన్, అడవుల్ని నరికివేయటం, పొల్యూషన్, ఆ పొల్యూషన్ లో కూడా రకరకాల పొల్యూషన్స్, ప్లాస్టిక్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్,
అర్త్ సాయిల్ పొల్యూషన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ పొల్యూషన్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా దీనికి దోహదపడుతున్నాయి. అండ్ ఇంకా న్యాచురల్ కెలామిటీస్, అర్త్ క్వేక్స్, ఫ్లడ్స్, సునామీస్, ఇవన్నీ కూడా దీనికి యాడ్ ఆన్ ఫ్యాక్టర్స్ అవుతున్నాయి. వీటన్నిటిని రెడ్యూస్ చేస్తే దేర్ బై మన అర్త్ యొక్క టెంపరేచర్ అన్నది, గ్లోబల్ వార్మింగ్ అన్నది 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ మెయింటైన్ చేయాలి అన్నది ఏ సమ్మిట్ లో భాగంగా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే దట్ ఈజ్ COP21 సమ్మిట్ ఇన్ ది ఇయర్ 2015, 2015 సంవత్సరం. అప్పుడు COP21 సమ్మిట్ జరిగింది. దానికి ఇంకొక పేరు ఏంటి అని అంటే ప్యారిస్ అగ్రిమెంట్ అని చెప్పేసి చెప్తాం. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్యారిస్ అగ్రిమెంట్ ద్వారానే గ్లోబల్ టెంపరేచర్, అర్త్ యొక్క టెంపరేచర్ 2 degrees సెంటిగ్రేడ్ మెయింటైన్ చేయాలి, ఆర్ 2 degrees ఆర్ 1.5 degrees సెంటిగ్రేడ్ ని అచీవ్ చేయాలి. ఫైనల్ టార్గెట్ వచ్చేసి 1.5 degree సెంటిగ్రేడ్ ని అచీవ్ చేయాలి. డెవలపింగ్ నేషన్స్ కి ఒకటి, డెవలప్డ్ నేషన్స్ కి ఒకటి, ఒక టార్గెట్ ని ప్యారిస్ అగ్రిమెంట్ ద్వారా సెట్ చేసుకున్నారు. ఆ COP21 సమ్మిట్ 2015 లో జరిగింది. ఆ సమ్మిట్, ఆ ప్యారిస్ అగ్రిమెంట్ జరిగి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలండి అంటే ఒక డికేడ్ పూర్తి అయింది. ఇప్పటికి ఆ డికేడ్ కంప్లీట్ అయిపోయింది. 2015 లో స్టార్ట్ అయింది కదా, ఈ ఇయర్ కి డికేడ్ అయిపోయింది. కాబట్టి ఈ విధంగా కూడా ఈ COP సమ్మిట్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. COP30 సమ్మిట్ అనేది డికేడ్ కంప్లీట్ చేసుకుంది. ఏ విషయంలో డికేడ్ ని కంప్లీట్ చేసుకుంది అని అంటే ప్యారిస్ అగ్రిమెంట్ అయ్యి ఇప్పటికీ డికేడ్ కంప్లీట్ అయింది. మరి అచీవ్ అయ్యామా మనం ఆ 2 degree సెంటిగ్రేడ్ మెయింటైన్ చేయడం, 1.5 degree సెంటిగ్రేడ్ మెయింటైన్ చేయడం అని అంటే నాట్ ఎట్ అచీవ్డ్, ఇంకా స్టిల్ ఇన్ ద ప్రాసెస్ టువర్డ్స్ అచీవింగ్ దట్. ఇంకొకటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. దీని టార్గెట్ ఎంత అండి? వాట్ ఈస్ ద టార్గెటెడ్ ఇయర్ ఆఫ్ అచీవింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్? 2030. 2015 లో వీటిని ఇంట్రడ్యూస్ చేశారు. 15 సంవత్సరాల డ్యూరేషన్ తో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని కంప్లీట్ చేయటమే. అంటే దాంట్లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి సభ్యత్వ దేశాలన్నీ కూడా ఈ 15 సంవత్సరాలలో ఉన్నటువంటి 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని అచీవ్ చేయటమే లక్ష్యం. దీంట్లో భాగంగా కూడా ఈ సమ్మిట్ లో కూడా సస్టైనబిలిటీ అనేది చాలా కాప్ సమ్మిట్స్ నుంచి వస్తున్నటువంటి అంశమే. ఇంకా ఫర్దర్ గా కూడా దాన్ని ఎన్హాన్స్ చేస్తూ వీళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ ని అచీవ్ అవ్వాలి అని అనుకున్నారు. ఈసారి కొత్తగా ఇంకొక టార్గెట్ ని తీసుకొని వచ్చారు. ఆ కొత్త టార్గెట్ వచ్చేసి ఏంటి అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఈ ఫండింగ్ కలెక్ట్ చేయడం ఏదైతే ఉందో దాంట్లో కొత్త టార్గెట్ ని సెట్ చేసుకున్నారు. అంటే ఇప్పటి వరకు కలెక్ట్ చేస్తున్నటువంటి ఫండింగ్ కాకుండా ఇంకా అడిషనల్ ఫండ్స్ ని కలెక్ట్ చేయాలి. అవి యాక్టర్స్ దగ్గర నుంచి, అదే విధంగా గ్లోబల్ లెవెల్లో డెవలప్డ్ కంట్రీస్ అండ్ ఇంటర్నేషనల్ సంస్థల నుంచి ఫండింగ్ ని కలెక్ట్ చేయాలన్నది ఆ కొత్త టార్గెట్ ని సెట్ చేసుకున్నారు. ఆ టార్గెట్ ఎంతో, ఆ నెంబర్ ఎంతో కూడా నేను చెప్తానండి. దీనితో పాటుగా ఇంకా మనకి ఈ కాప్ సమ్మిట్ లో ఇంకా చెప్పుకోదగ్గ విశేషాలు ఏమేమి ఉన్నాయి అని అంటే దీంట్లో ఈ డికేడ్ కంప్లీట్ అయ్యింది, దిస్ ఈస్ వన్ థింగ్. అండ్ ఈ టార్గెట్ సెట్ చేసుకున్నారు, దిస్ ఈస్ వన్ థింగ్. ఇంకా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏమున్నాయి అని అంటే యుఎస్ గవర్నమెంట్ అన్నది ఆల్రెడీ కాప్ సమ్మిట్ నుంచి వెనుదిరిగిపోయింది. అంటే మేము పార్టిసిపేట్ చెయ్యము అని చెప్పింది. జస్ట్ కాప్ లో మాత్రమే UNFCCC, ఈ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఈ ఫ్రేమ్వర్క్ నుంచి బయటికి ఏమీ రావట్లేదు. ఆ ఫ్రేమ్వర్క్ నుంచి బయటకి అయితే రాలేదు, కాకపోతే కాప్ సమ్మిట్ లో పార్టిసిపేట్ చేయం. సో దట్ ఫండింగ్ అన్నది యుఎస్ నుంచి మనకి రాదు అన్నది ఒకటి ఇండైరెక్ట్ హంచ్ అని చెప్పొచ్చు. రైట్, ఇప్పుడు COP30 గురించి కొన్ని ఫ్యాక్ట్స్. బ్రెజిల్ లో దీన్ని కనెక్ట్ చేశారు. మార్కింగ్ ద డెకేడ్ సిన్స్ ప్యారిస్ అగ్రిమెంట్, దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఇందాకే మనం చెప్పుకున్నాం. ఇది వచ్చేసి ఏంటి అంటే అసలు కాప్ సమ్మిట్ దేని గురించి? యాన్యువల్ లెవెల్లో దీన్ని కండక్ట్ చేస్తారు. అంటే ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తుంటారు. బై యాన్యువల్ అట్లా కాకుండా యాన్యువల్ లెవెల్లో సంవత్సరానికి ఒకసారి దీన్ని కండక్ట్ చేస్తారు. ఇట్ ఈస్ యాన్యువల్ UN క్లైమేట్ కాన్ఫరెన్స్ అండర్ ఎవరు కండక్ట్ చేస్తారు అని అంటే UNFCCC వాళ్ళు కండక్ట్ చేస్తారు. వేర్ నేషన్స్ అసెస్ ప్రోగ్రెస్ ఆన్ ప్యారిస్ అగ్రిమెంట్. ఈ ప్యారిస్ అగ్రిమెంట్ ఏదైతే 2015లో జరిగిందో అది మనం కరెక్ట్ గా ఫాలో అవుతున్నామా లేదా, అంటే ఎంత వరకు దాన్ని అచీవ్ అవ్వగలిగాం, దాన్ని అసెస్ చేయడానికి, అంచనా వేయడానికి, అదేవిధంగా స్ట్రెంగ్తెన్ ఎమిషన్ టార్గెట్స్ అండ్ నెగోషియేట్ ఫినాన్స్ అండ్ అడాప్షన్ ఫ్రేమ్వర్క్. దీనికి కావాల్సినటువంటి ఫండింగ్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, వస్తుందా లేదా, అది దాన్ని బేరీజ్ వేసుకుంటూనే దానితో పాటు అడాప్షన్ ఫ్రేమ్వర్క్స్, అంటే ఇప్పుడు
ఆ పారిస్ అగ్రిమెంట్ లో ఏదైతే టార్గెట్ ని సెట్ చేసుకున్నారో ఆ టార్గెట్ ని అచీవ్ అవ్వటానికి కోసం అని చెప్పేసి ఎంతవరకు ప్రయత్నాలు చేస్తున్నారు, దానిని కూడా ఆ ఫ్రేమ్ వర్క్ ని కూడా ఎప్పటికప్పుడు అప్ టు డేట్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు రీసెంట్ గా కొత్తగా ఒక టార్గెట్ ని సెట్ చేసుకున్నారు ఫినాన్స్ విషయంలో అని చెప్పుకున్నాం కదా. ఆ టార్గెట్ ఏంటి అని అంటే టు స్కేల్ క్లైమేట్ ఫినాన్స్ ఫ్రమ్ $100 billion to $300 billion. ఇది వరకు $100 billion అనేది టార్గెట్. ఇప్పుడు టార్గెట్ కొత్త టార్గెట్ వచ్చేసి ఏంటి అంటే $300 billion యాన్యువల్లీ. అది కూడా ఎప్పటి వరకు బై 2035 అచీవ్ అవ్వాలన్నది టార్గెట్. ఇంకా విత్ రోడ్ మ్యాప్ టు మొబిలైజ్ ఇంకా $1.3 trillion పర్ ఇయర్. సంవత్సరానికి వచ్చేసి $1.3 trillion ని కలెక్ట్ చేయాలి. ఎవరి దగ్గర నుంచి అండి? ఫ్రమ్ ఆల్ యాక్టర్స్. చెప్పాలంటే వన్ ఆర్ ద అదర్ వే వాళ్ళు కూడా ఇండైరెక్ట్ గా అర్త్ యొక్క టెంపరేచర్ పెరగటానికి వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. యాక్టర్స్ ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ లెవెల్లో యాక్టర్స్ అని మాత్రమే కాదండి, ఇప్పుడు ఏదైనా ఆన్లైన్ సెషనే అనుకోండి, దీని నుంచి ఎంత కార్బన్ ఫుట్ ప్రింట్ రిలీజ్ అవుతుంది అంటే ఇప్పుడు దీనికంటే ఒక సెటప్ కావాలి, టీవీ కావాలి, ఎదురుగా కెమెరా ఉండాలి. ఆ కెమెరా నుంచి రిలీజ్ అయ్యేటువంటి హీట్, ఆ హీట్ ని మరలా ఓవర్కమ్ చేయడానికి అంటే దాన్ని కూల్ చేయడానికి ఒక ఏసీ, ఆ ఏసీ నుంచి వచ్చేటువంటి క్లోరోఫ్లోరో కార్బన్స్ అవి బయటికి వెళ్ళాలి. నథింగ్ బట్ ఇవన్నీ దేనికి కారణమవుతున్నాయి అని అంటే కార్బన్ ఫుట్ ప్రింట్ కి కారణమవుతున్నాయి. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఎన్వైరన్మెంట్ లోకి రిలీజ్ అవ్వడానికి ఇవి దోహదపడుతున్నాయి. జస్ట్ ఒక చిన్న క్లాస్ చెప్పడానికి ఇంత రిలీజ్ అవుతే ఒక ఫిల్మ్ మేకింగ్ లో ఎంత రిలీజ్ అవుతుంది, ఎంత కార్బన్ ఫుట్ ప్రింట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు కూడా వన్ ఆర్ ద అదర్ వే దే ఆర్ ఆల్సో ద వన్ ఆఫ్ ద రీజన్స్. దానితో పాటుగా వాళ్ళకు వచ్చేటువంటి ఇన్కమ్ నుంచి, ఎకానమీ నుంచి కొంతవరకు వీళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేయాలి అని చెప్పేసి ఈ టార్గెట్ ని సెట్ చేసుకున్నారు. ఇది కొత్త టార్గెట్. ఇది వరకు $100 billion టార్గెట్ ఉంటే ఆ టార్గెట్ ని ఇంక్రీజ్ చేసి $300 billion చేశారు. అది కూడా 2035 వరకు అచీవ్ అవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి. బై విచ్ ఇయర్ అంటే బై ద ఇయర్ 2035. ఇంకా యాక్టర్స్ దగ్గర నుంచి $1.3 trillion, అది కూడా ఫ్రమ్ ఆల్ యాక్టర్స్. అది ఎవ్రీ ఇయర్ యాన్యువల్లీ $1.3 trillion కలెక్ట్ చేయాలన్నది కొత్తగా వచ్చినటువంటి టార్గెట్. ఇప్పుడు అసలు దీని ఆరిజిన్ చూద్దాం. కాప్ సమ్మిట్ అన్నది ఏ విధంగా అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఫస్ట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది, ల్యాండ్ మార్క్ సమ్మిట్స్ కొన్ని ఉంటాయి కదా కాప్ లో, ఆ సమ్మిట్స్ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. UNFCCC కండక్ట్ చేస్తుంది, దట్ ఈస్ కాప్, సుప్రీం డెసిషన్ మేకింగ్ బాడీ. కాప్ అన్నటువంటిది ఏంటి అనంటే సుప్రీం డెసిషన్ మేకింగ్ బాడీ ఆఫ్ UNFCCC మీట్స్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం యాన్యువల్ మీటింగ్స్ ని కండక్ట్ చేసుకుంటా ఉంటుంది. ఫస్ట్ దీని సెక్రటేరియట్ ఎక్కడ ఉంది, కాప్ యొక్క సెక్రటేరియట్ లేదా హెడ్ క్వార్టర్స్ అని అడిగారు అనుకోండి, బాన్, BONN, బాన్, అది వచ్చేసి ఎక్కడ ఉందండి, ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ జర్మనీ. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కాప్ సమ్మిట్ ఎక్కడ కండక్ట్ చేశారు, జర్మనీ క్యాపిటల్ సిటీ అయినటువంటి బెర్లిన్ ఇన్ ది ఇయర్ 1995 లో మొట్టమొదటి కాప్ సమ్మిట్ ని కండక్ట్ చేశారు. కాప్ ఫస్ట్ కాప్ సమ్మిట్ లేదా కాప్ 1 సమ్మిట్ వాజ్ హెల్డ్ ఇన్ బెర్లిన్, జర్మనీ 1995. తర్వాత మేజర్ చెప్పుకోదగ్గ కాప్ సమ్మిట్ ఏది అని అంటే దట్ ఈస్ కాప్ 3 సమ్మిట్ ఇన్ ది ఇయర్ 1997. దీంట్లో క్యోటో ప్రోటోకాల్ అన్నటువంటి దానిని కండక్ట్ చేశారు. క్యోటో ప్రోటోకాల్ అన్నటువంటిది ఏంటి అని అంటే ఈ ఎమిషన్ ని రెడ్యూస్ చేయాలి, అది దాని టార్గెట్. కాప్ 7 వచ్చేసి 2001 మొరాకోలో జరిగింది, అది అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. కాప్ 13, కాప్ 15, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాప్ 15 సమ్మిట్ వచ్చేసి 2009వ సంవత్సరం కోపెన్హగన్, డెన్మార్క్ క్యాపిటల్ సిటీ అయినటువంటి కోపెన్హగన్ లో దీన్ని కండక్ట్ చేశారు. కాప్ 15 సమ్మిట్ డెన్మార్క్ క్యాపిటల్ సిటీ అయినటువంటి కోపెన్హాగన్ లో కండక్ట్ చేశారు. ఇన్ ది ఇయర్ 2009 లో దీనిని కండక్ట్ చేశారు. డెవలప్డ్ కంట్రీస్ ప్లెడ్జ్డ్ అప్ టు, డెవలప్డ్ కంట్రీస్ ఎంత శాంక్షన్ చేయాలి, ఎంత గ్రాంట్ చేయాలి అని అనుకున్నారు అంటే దట్ ఈస్ $30 billion ఇన్ ఫాస్ట్ ఫినాన్స్. ఆ ఫినాన్స్ బై ది ఇయర్ 2010-12 వరకు $30 billion ఆ డెవలప్డ్ కంట్రీస్ నుంచి రావాలి అన్నది టార్గెట్. కాప్ 21st సమ్మిట్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 2015 లో కండక్ట్ చేశారు. ఎక్కడ కండక్ట్ చేశారు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ప్యారిస్, ఫ్రాన్స్, ప్యారిస్ అగ్రిమెంట్ అని చెప్పుకున్నాము.
COP21 సమ్మిట్ 2015 ప్యారిస్ అగ్రిమెంట్. ఈ ప్యారిస్ అగ్రిమెంట్ ద్వారానే గ్లోబల్ టెంపరేచర్ షుడ్ బి బిలో 2 degrees సెంటిగ్రేడ్. గ్లోబల్ టెంపరేచర్ దట్ ఈస్ నథింగ్ బట్ గ్లోబల్ వార్మింగ్ ఆర్ అర్త్ యొక్క టెంపరేచర్ ఎంత మెయింటైన్ చేయాలి అని టార్గెట్ ని సెట్ చేసుకున్నారు అని అంటే దట్ షుడ్ బి లెస్ దాన్ 2 degrees సెంటిగ్రేడ్ అబౌవ్ ప్రీ ఇండస్ట్రియల్ టైమ్స్. క్లైమేట్ ఫైనాన్స్ బై రిచ్ కంట్రీస్ ఇయర్లీ ఎంత ఫండింగ్ ఇవ్వాలి అని అంటే ఈ డెవలప్డ్ కంట్రీస్ నుంచి $100 billion అన్నది టార్గెట్. ఇప్పుడు $100 billion ని టార్గెట్ ఎంతకి ఇంక్రీజ్ చేశారు? $300 billion టార్గెట్ ని ఇంక్రీజ్ చేశారు. ఇది COP21 సమ్మిట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత COP26 సమ్మిట్ కూడా ఇంపార్టెంటే. COP26 సమ్మిట్ హ్యాపెండ్ ఇన్ ది ఇయర్ 2021. COP26 సమ్మిట్ ఎక్కడ జరిగింది? గ్లాస్గో యూకే, గ్లాస్గో స్కాట్లాండ్ యూకేలో దీన్ని కండక్ట్ చేశారు. ఇండియా అప్పుడే నెట్ జీరో ఎమిషన్స్ టార్గెట్ ని ఇండియా సెట్ చేసింది. ఇండియా అనౌన్స్డ్ నెట్ జీరో టార్గెట్స్. అది ఏ ఇయర్ వరకు అచీవ్ అవ్వాలి అని ఇండియా టార్గెట్ సెట్ చేసుకుందండి అని అంటే దట్ ఈస్ బై ద ఇయర్ 2070. బై 2070 నెట్ జీరో ఎమిషన్స్. నెట్ జీరో ఎమిషన్స్ అని అంటే అసలు ఎమిషన్స్ ఏవి చేయకుండా ఉండాలి అన్నది కాదు టార్గెట్. ఎమిట్ చేసినప్పటికీ కూడా దానిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. దాన్ని న్యూట్రలైజ్ చేయటమే నెట్ జీరో ఎమిషన్స్ అంటే మీనింగ్. ఆ టార్గెట్ ని 2070 వరకు అచీవ్ అవ్వాలని చెప్పి మన భారతదేశం ఏ సమ్మిట్ లో అనౌన్స్ చేసింది అని అంటే COP26 సమ్మిట్. గ్లాస్గో స్కాట్లాండ్, గ్లాస్గో యూకేలో జరిగినటువంటి ఈ సమ్మిట్ లో అనౌన్స్ చేసింది. అదే గ్లాస్గో బ్రేక్ త్రూ ఎజెండా. అది చాలా దేశాలు కూడా రాటిఫై చేశాయి, ఒప్పుకున్నాయి, అగ్రి అయ్యాయి అని చెప్పి. ఇండియా కాల్డ్ ఫర్ ఫేస్ డౌన్ అట్ కాస్ట్ బేస్డ్ పవర్. దట్ ఈస్ ఫైన్. COP28 సమ్మిట్ ఎక్కడ జరిగింది? దుబాయ్, UAE. COP27 సమ్మిట్ 2022 అట్ షామిల్ షేక్ ఈజిప్ట్ లో జరిగింది. లాస్ట్ సమ్మిట్ ఎక్కడ కండక్ట్ చేశారు? COP29 సమ్మిట్ దట్ వాజ్ హెల్డ్ అట్ అజర్బైజాన్ క్యాపిటల్ అయినటువంటి బకు అజర్బైజాన్ 2024 లో లాస్ట్ కాప్ సమ్మిట్ అన్నది అక్కడ కండక్ట్ చేశారు. 2023లో సమ్మిట్ COP28 సమ్మిట్ ఎక్కడ కండక్ట్ చేశారు? 2023లో COP28 సమ్మిట్ అన్నది దుబాయ్ యుఏఈలో దీనిని కండక్ట్ చేశారు. ఇవి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. కావాలి అంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. COP1 సమ్మిట్ ఎక్కడ జరిగింది? 15th COP21 సమ్మిట్ 2015 లో జరిగినటువంటిది. చాలా చాలా ఇంపార్టెంట్. క్యోటో ప్రోటోకాల్ ఎన్నో కాప్ సమ్మిట్ లో జరిగింది అని అంటే థర్డ్ సమ్మిట్ లో జరిగింది. లాస్ట్ సమ్మిట్ దట్ ఈస్ COP29 సమ్మిట్ ఎక్కడ జరిగింది అని అంటే బకు అజర్బైజాన్. COP28 సమ్మిట్ 2023లో జరిగింది. ఎక్కడ అనంటే దుబాయ్ యుఏఈలో కండక్ట్ చేశారు. COP30 సమ్మిట్ ఎక్కడ జరిగిందండి? దట్ టుక్ ప్లేస్ ఎక్కడ జరుగుతుంది? ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎక్కడ జరుగుతుంది? దట్ ఈస్ అట్ బ్రెజిల్. మన భారతదేశంలో ఇప్పటి వరకు ఏదైనా కాప్ సమ్మిట్ జరిగిందా అని అంటే ఎస్, ఒకసారి మన భారతదేశంలో కాప్ సమ్మిట్ జరిగింది. అది ఏ ఇయర్ లో అండి అని అంటే COP8 సమ్మిట్ 2002వ సంవత్సరంలో COP8 సమ్మిట్ మన ఇండియాలో జరిగింది. దట్ వాస్ కండక్టెడ్ అట్ న్యూఢిల్లీలో మన భారతదేశం COP8 సమ్మిట్ 2002వ సంవత్సరంలో కండక్ట్ చేశారు. అది ఇంపార్టెంట్, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ మలబార్ ఎక్సర్సైజ్ 2025. ఇక్కడ క్వాడ్ నేషన్స్ అని ఎందుకు ఇచ్చాను అని అంటే క్వాడ్ నథింగ్ బట్ వాట్ 4 కంట్రీస్. క్వాడ్ అని అంటే 4 అని అర్థం. ఇక్కడ క్వాడ్ నేషన్స్ అన్ని కొలాబ్ అయ్యి మలబార్ ఎక్సర్సైజ్ ని కండక్ట్ చేస్తాయి. మలబార్ ఎక్సర్సైజ్ అన్నది వాట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఆ 3 ఎక్సర్సైజెస్ లో మలబార్ ఎక్సర్సైజ్ అనేది ఇట్ ఈస్ నేవీ ఎక్సర్సైజ్. 4 కంట్రీస్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఒకటి ఇండియా, జపాన్, యుఎస్, ఇంకా ఆస్ట్రేలియా. ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, యుఎస్ఏ ఈ 4 దేశాలు పార్టిసిపేట్ చేసేటువంటి క్వాడ్ నేషన్ మల్టీలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్ దట్ ఈస్ మలబార్. ఇనీషియల్లీ ఏ 2 దేశాలు ఉన్నాయండి అని అంటే కేవలం ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేసినప్పుడు ఇది బైలేటరల్ మాత్రమే. మన భారతదేశానికి అదే విధంగా యుఎస్ కి మధ్యలో ఈ 2 దేశాలకి మధ్య మాత్రమే ఉన్నది బైలేటరల్ ఎక్సర్సైజ్. ఏ ఇయర్ లో స్టార్ట్ అయిందండి? 1992లో స్టార్ట్ అయింది మలబార్ ఎక్సర్సైజ్ అనేది. తర్వాత ఏ దేశం జాయిన్ అయింది యాజ్
థర్డ్ మెంబర్ గా అనంటే జపాన్ అన్నది 2015 సంవత్సరంలో జాయిన్ అయింది. లాస్ట్ ఫోర్త్ నేషన్ గా ఏది జాయిన్ అయింది అనంటే ఆస్ట్రేలియా హ్యాస్ జాయిన్ యాజ్ అ ఫోర్త్ నేషన్ ఇన్ ది ఇయర్ 2020. ఈ క్రోనలాజికల్ ఆర్డర్ ఇంపార్టెంట్. అండ్ దీంట్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మిమ్మల్ని ఎలా క్వశ్చన్ అడగొచ్చు అంటే మలబార్ ఎక్సర్సైజ్ లో జాయిన్ అయినటువంటి లాస్ట్ దేశం ఏది అని అడిగినప్పుడు ఇట్ ఈస్ ఆస్ట్రేలియా ఇన్ ది ఇయర్ 2020. థర్డ్ కంట్రీ ఏదండి అనంటే ఇట్ ఈస్ జపాన్ ఇన్ ది ఇయర్ 2015. ఇనిషియల్లీ ఏ రెండు దేశాలు ఈ ఎక్సర్సైజ్ ని కండక్ట్ చేశాయి అనంటే ఇండియా ఇన్ అసోసియేషన్ విత్ యుఎస్ 1992లో దీన్ని కండక్ట్ చేశారు. ఇనిషియల్లీ ఇట్ ఈస్ జస్ట్ బయోలెటరల్ ఎక్సర్సైజ్. దాని తర్వాత జపాన్ జాయిన్ అయింది, దాని తర్వాత ఆస్ట్రేలియా జాయిన్ అయింది. ఆ విధంగా క్వాడ్ నేషన్ ఎక్సర్సైజ్ గా కన్వర్ట్ అయింది మలబార్ ఎక్సర్సైజ్. ఇట్ ఈస్ అ నేవల్ ఎక్సర్సైజ్ దట్ హ్యాపెండ్ అమాంగ్ ఆల్ దీస్ ఫోర్ నేషన్ ఎక్సర్సైజ్. క్వాడ్ ఫ్రేమ్వర్క్ ని కూడా పటిష్టం చేయడానికి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు ఈ ఇయర్ ఎక్కడ జరుగుతుందండి? దట్ ఈస్ కండక్టెడ్ నార్థర్న్ పసిఫిక్ నియర్ గ్వామ్ అన్నది యుఎస్ లో ఒక టెరిటరీ ఏరియా. అక్కడ గ్వామ్ నార్త్ పసిఫిక్ రీజియన్ గ్వామ్ లో దీనిని కండక్ట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా మన భారతదేశం తరపు నుంచి ఇండియన్ నేవల్ షిప్ అయినటువంటి సహ్యాద్రి దీంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇలా కూడా క్వశ్చన్స్ చాలా సార్లు అడిగారు. ఈ మలబార్ ఎక్సర్సైజ్ లో భారతదేశం తరపు నుంచి పార్టిసిపేట్ చేసినటువంటి నేవల్ షిప్ పేరేంటి? ఇలా కూడా ఐఎన్ఎస్ఎస్ సహ్యాద్రి. దీనిని ఇండిజినియస్లీ మన భారతదేశమే తయారు చేసింది. స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ రిప్రజెంట్స్ ఇండియా ఇన్ దిస్ ఇయర్ మలబార్ ఎక్సర్సైజ్. ఇది బ్యాక్ డ్రాప్ ఆఫ్ మలబార్ ఎక్సర్సైజ్ హ్యాపెనింగ్ బిట్వీన్ దీస్ నేషన్స్. అదేవిధంగా ఇక్కడ మిలిటరీ ఎక్సర్సైజెస్ ఇండియాకి మరియు యుఎస్ కి మధ్య జరిగేటువంటి మిలిటరీ ఎక్సర్సైజెస్ నేమ్స్ ఏంటి తెలిస్తే మీరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయొచ్చు. యుద్ధ అభ్యాస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్. యుద్ధ అభ్యాస్ అనేది ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్? ఆర్మీనా, నేవలా, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజా? దట్ ఈస్ ఆర్మీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్. దాని పేరే వచ్చేసి ఏంటి అని అంటే యుద్ధ అభ్యాస్. నేవల్ ఎక్సర్సైజ్ అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మలబార్ ఎక్సర్సైజ్. ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ పేరు వచ్చేసి ఏంటి అని అంటే దట్ ఈస్ రెడ్ ఫ్లాగ్ ఇస్ ద నేమ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ దట్ హ్యాపెన్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి నేను ఒకటి అడుగుతాను, తెలిసినట్లయితే కమెంట్ చేయొచ్చు. ఇండియాకి యుఎస్ కి మధ్య రీసెంట్ గా ఒక ఎక్సర్సైజ్ కండక్ట్ చేశారు. దాని పేరే టైగర్ ట్రయంఫ్ అన్నటువంటి ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ ఏంటి అని అంటే దిస్ ఈజ్ ట్రై మిలిటరీ ఎక్సర్సైజ్. ట్రై మిలిటరీ అని అంటే దీంట్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడు భాగస్వామ్యం తీసుకొని మూడు పార్టిసిపేట్ చేసి కండక్ట్ చేసినటువంటి ఎక్సర్సైజే టైగర్ ట్రయంఫ్ ఎక్సర్సైజ్ 2025. ఈ ఎక్సర్సైజ్ లో ఇండియా, యుఎస్ ఈ ట్రై మిలిటరీ ఎక్సర్సైజ్ దేనికోసం, పర్పస్ ఏంటండి అని అంటే HADR హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ డిజాస్టర్ రిలీఫ్. హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్. హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్. హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ అన్నమాట. ఇది దిస్ ఈస్ ద మెయిన్ మోటో బిహైండ్ టైగర్ ట్రయంఫ్ ఎక్సర్సైజ్. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటండి మరి అనంటే దీనిని ఈ ఇయర్ ఎక్కడ కండక్ట్ చేశారు? మన ఇండియాలోనే కండక్ట్ చేశారు. ఒకటి సీ ఫేజ్, ఇంకొకటి హార్బర్ ఫేజ్. రెండు ఫేజెస్ జరిగాయి. సీ ఫేజ్ ఎక్కడ కండక్ట్ చేశారు, హార్బర్ ఫేజ్ ని ఎక్కడ కండక్ట్ చేశారు? ఇవి కూడా ఇంపార్టెంట్, తెలిస్తే కమెంట్ చేయొచ్చు. ఇది ఇండియాకి యుఎస్ కి మధ్య జరిగేటువంటి మిలిటరీ ఎక్సర్సైజెస్ నేమ్స్. ఇంకొకటి ఇండియాకి మరియు ఇంకా మనం ఏం చెప్పుకున్నాం, ఇండియాకి జపాన్ కి మధ్య జరిగేటువంటి ఎక్సర్సైజెస్ నేమ్స్ ఏంటి? ఇండియాకి జపాన్ కి మధ్య జరిగేటువంటి ఎక్సర్సైజెస్. అదే విధంగా ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య జరిగేటువంటి ఎక్సర్సైజెస్ ఆస్ ఇండెక్స్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఎక్సర్సైజ్. ఆస్ట్రేలియా ఇండియా ఎక్సర్సైజ్, ఇది వన్ ఆఫ్ ద ఎక్సర్సైజ్. ఇంకొక ఎక్సర్సైజ్ పేరేంటి అని అంటే
ఆస్ హింద్ ఎక్సర్సైజ్, ఆస్ హింద్ ఎక్సర్సైజ్, ఆస్ హింద్ ఎక్సర్సైజ్. ఒకటి ఆర్మీ ఎక్సర్సైజ్, ఇంకొకటి నేవల్ ఎక్సర్సైజ్. ఇండియాకి జపాన్ కి మధ్య ఏమన్నా ఎక్సర్సైజెస్ ఉన్నాయా? ఆ పేర్లు మీకు ఏమన్నా తెలుసా? ట్రై చేయండి. ధర్మా గార్డియన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్. ధర్మా గార్డియన్ అన్నది ఆర్మీ ఎక్సర్సైజ్. ఇంకొకటి వీర్ గార్డియన్, వీర్ గార్డియన్ అన్నది ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్. జపాన్ క్యాపిటల్ కరెన్సీ ఏంటండి? టోక్యో యెన్. ఆస్ట్రేలియా క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏంటి? ఆస్ట్రేలియా క్యాన్బెర్రా అండ్ ద కరెన్సీ ఈజ్ ఆస్ట్రేలియన్ డాలర్. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఇది తెలిస్తే కామెంట్ చేయండి. యూఎస్ అయితే మీ అందరూ తెలుసు, వాషింగ్టన్ డీసీ యూఎస్ డాలర్ ఈజ్ ద కరెన్సీ. ఇది కావాలి అని అంటే యూ కెన్ టేక్ ద స్క్రీన్ షాట్ ఆఫ్ ఇట్. ఆల్రెడీ అందరికీ తెలుసు ఇవన్నీ, ఈ ఎక్సర్సైజెస్ అన్ని. కాకపోతే నేమ్స్ మనం చూస్తే గుర్తుపడతాం, రైట్? నెక్స్ట్ వన్, 10 మీటర్ ఎయిర్ రైఫిల్ ఈవెంట్ లో 10 మీటర్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్, నాట్ రైఫిల్, ఎయిర్ పిస్టల్ మెన్స్ ఫైనల్లో మన భారతదేశం నుంచి సమ్రాట్ రాణా టైటిల్ ని గెలుచుకున్నారు. ఈ ఛాంపియన్షిప్స్ ఎక్కడ కండక్ట్ చేశారండి? ఎక్కడ జరిగాయండి? ISSF, ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్స్. దీన్ని ఎక్కడ కండక్ట్ చేశారు అని అంటే those were happened at Cairo. Cairo is the capital city of Egypt కదా. దీని కరెన్సీ వచ్చేసి ఏంటి? ఈజిప్ట్ క్యాపిటల్ సిటీ వచ్చేసి కైరో. వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ ఈజిప్ట్ తెలిస్తే కమెంట్ చేయొచ్చు. అదే విధంగా ఈ ISSF, ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడున్నాయి అని అంటే దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ మ్యూనిక్, జర్మనీ. మ్యూనిచ్ జర్మనీలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి ఉన్నాయి. రీసెంట్ గా ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్స్ అనేవి కైరో 2025 లో జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా మన భారతదేశం నుంచి రాణా గారు ఈ మెన్స్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ దాంట్లో విజయాన్ని సాధించి గోల్డ్ మెడల్ ని తెచ్చిపెట్టారు మన భారతదేశానికి. స్కోర్ వచ్చేసి ఎంత అనంటే 243.7. ఎవరిని డిఫీట్ చేశారు అనంటే చైనాకి చెందిన హూ కై, చైనా దేశస్థుడైనటువంటి హూ కైని డిఫీట్ చేశారు 0.4 పాయింట్స్ తో. అండ్ అదే విధంగా ఇంకొకళ్ళు మన భారతదేశానికి చెందినటువంటి వరుణ్ తోమర్, ఈయన 3వ స్థానంలో నిలిచారు. బ్రాంజ్ మెడల్ గెలుచుకొని 3వ స్థానంలో నిలిచారు, కంప్లీటింగ్ ఎ డబుల్ పోడియం ఫర్ ఇండియా. ఈ విధంగా 2 మెడల్స్ వచ్చాయి, ఒకటి గోల్డ్ మెడల్, ఇంకొకటి బ్రాంజ్ మెడల్. అది కూడా షూటింగ్ స్పోర్ట్ లోనే ఈ 2 మెడల్స్ లభించాయి. అయితే ఫీమేల్ షూటర్స్ లో మన భారతదేశం నుంచి మను భాకర్ గారు లాస్ట్ టైం ఒలింపిక్స్ లో 2 మెడల్స్ గెలుచుకున్నారు కదా. ఆ 2 మెడల్స్ గెలుచుకున్నటువంటి మను భాకర్ గారు దీంట్లో ఏ మెడల్ ని కూడా గెలవలేకపోయారు. షీ హ్యాస్ మిస్డ్ అవుట్, రైట్? నెక్స్ట్ వన్, జనజాతీయ గౌరవ్ వర్ష్ 2025. జనజాతీయ గౌరవ్ దివస్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? దట్ ఈస్ ఆన్ 15th November ఎవ్రీ ఇయర్. ఎందుకనంటే 15th November 1875 ట్రైబల్ లీడర్ అయినటువంటి బిర్సా ముండా గారు అప్పుడు జన్మించారు. ఈయన కృషి వల్లనే జార్ఖండ్ అన్నటువంటి స్టేట్ ఫామ్ అయింది, సెపరేట్ స్టేట్ ఫామ్ అయింది. బిర్సా హిజ్ నేమ్ ముండా రెబెలియన్, ఆయన పేరు మీదుగా ముండా రెబెలియన్ ని కండక్ట్ చేశారు. అంటే ట్రైబల్ పీపుల్ వాళ్ళు బ్రిటిషర్స్ టైం పీరియడ్ లో, ఇప్పుడు జనరల్ గా ట్రైబల్ పీపుల్ అంటే వాళ్ళ జీవనాధారం ఏముంటుందండి? ఫారెస్ట్, లేదా వాళ్ళు ఎక్కడైతే స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చెట్లు, వేరే రిసోర్సెస్ నుంచి వచ్చేటువంటి ఏవైనా కూడా వాళ్ళకే సొంతం. వాళ్ళు ఎవరికి ఏ అమౌంట్ పే చేయాల్సిన పని ఉండదు. కానీ బ్రిటిషర్స్ ఏం చేశారంటే అలా వాళ్ళకి సొంతమైనటువంటి అడవి, ఆ ప్లేస్, దాని నుంచి ఏదైతే అవుట్కమ్ వస్తుందో దాని మీద టాక్సెస్ ని విధించడం, టాక్సెస్ ఎక్కువ కలెక్ట్ చేయటం, ఆ ల్యాండ్ వాళ్ళకి సొంతం కాదనడం, ఇలాంటివన్నీ కూడా బ్రిటిషర్స్ చేసేవారు. అందుకని వీటన్నిటిని ఓవర్కమ్ చేయటం కోసం అని చెప్పేసి బిర్సా ముండా గారు ఏం చేశారు అనంటే వీళ్ళ తరపున ఉల్గులన్ మూవ్మెంట్ అని చెప్పేసి ఒక మూవ్మెంట్ ని స్టార్ట్ చేశారు. ఉల్గులన్ మూవ్మెంట్ దట్ వాస్ స్టార్టెడ్ ఇన్ ది ఇయర్ 1895. ఈ ఉల్గులన్ మూవ్మెంట్ లో భాగంగా వాళ్ళ ల్యాండ్ రైట్స్ ని వాళ్ళకి తిరిగి వెనక్కి ఇప్పించగలిగారు మన బిర్సా ముండా గారు. ఆ విధంగా హీ హాస్ బికమ్ వెరీ వెరీ ఫెమిలియర్ పర్సనాలిటీ. ఆయన పుట్టినరోజునే జనజాతీయ గౌరవ్ దివస్. ఉల్గులన్ అంటే ఏంటండి? లిటరల్ మీనింగ్ ఉల్గులన్ వచ్చేసి రెబెలియన్ అని అర్థం. ఉల్గులన్ మూమెంట్ చాలా చాలా పాపులర్ అయింది. అయితే జనజాతి అంటే ఎవరు?
ట్రైబల్ పీపుల్, ఆదివాసీ జనజాతీయ ట్రైబల్ పీపుల్ గౌరవ దినోత్సవం, దాన్ని సెలబ్రేట్ చేస్తూ ఆయన పుట్టినరోజునే దీన్ని అబ్జర్వ్ చేస్తారు. అయితే ఈ ఇయర్ ఈ గౌరవ వర్ష్కి ఒక స్పెషాలిటీ ఉంది. 1875లో పుట్టారు కదా, ఈయన పుట్టినరోజు 150 ఇయర్స్, ఈయన పుట్టి ఇప్పటికి 150 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది, అదొకటి. ఇంకా వందే మాతరం కూడా, వందే మాతరం సాంగ్ రచించి కూడా 150 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు, ఇయర్ లాంగ్ సెలబ్రేషన్స్ ని కండక్ట్ చేస్తున్నారు కదా. దాంట్లో భాగంగా ఇది అదే రెండు అలైన్ అయ్యి వచ్చాయి. దాంట్లో భాగంగానే నేషన్ వైడ్ ఇయర్ లాంగ్ సెలబ్రేషన్స్ డెడికేటెడ్ టు ఆనరింగ్ ద లెగసీ ఆఫ్ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్, ఎస్పెషల్లీ భగవాన్ బిర్సా ముండా గారు. ఈయనకి ఇంకొక పేరేంటి, ఈయనకు ఒక టైటిల్ ఉంది, దట్ ఈస్ ధర్తీ అబ్బా. ధర్తీ ఆబా అంటే ఎవరు అని అంటే జనరల్ గా మనం మదర్ అర్త్ అని చెప్పేసి చెప్తాం కదా, అట్లా ఫాదర్ అర్త్ అని ఆయనకి పేరు, ఫాదర్ ఎర్త్. అండ్ కమెమరేటింగ్ 150 ఇయర్స్ ఆఫ్ వందే మాతరం సాంగ్. ఇది కూడా దీన్ని కండక్ట్ చేసేటువంటి ఈ ఇయర్ లాంగ్ సెలబ్రేషన్స్ ని ఎవరు కండక్ట్ చేస్తారు, ఏ మినిస్ట్రీ అని అంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అన్నది నోడల్ ఏజెన్సీ లీడ్ చేసి కండక్ట్ చేస్తూ ఉంటుంది. సపోర్టెడ్ బై ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అండ్ స్టేట్ గవర్నమెంట్స్, ఏకలవ్య మోడల్ స్కూల్స్, ఈఎంఆర్ఎస్, ఇవన్నీ కూడా దీన్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటాయి. అదేవిధంగా బిర్సా ముండా గారి గురించి నేను ఆల్రెడీ చెప్పాను. హూ ఈజ్ బిర్సా ముండా గారు, ఈయన ఈజ్ బర్త్ యానివర్సరీ 15th నవంబర్ 1875. జార్ఖండ్ స్టేట్ కి చెందినటువంటి వ్యక్తి. ఉల్గులన్ అన్నటువంటిది పాపులర్ మూవ్మెంట్ దట్ వాజ్ స్టార్టెడ్ బై బిర్సా for the welfare of Mundas in the year 1895. He has died in the year 1900. కలరా వలన ఈయన మృతి చెందారు in the year 1900. అట్లా he is very important personality. So this is the one from Jharkhand, Ulgulan movement, కలరాతో చనిపోయారు in the year 1900. రైట్, నెక్స్ట్ వన్ ఎక్సర్సైజ్ మిత్రశక్తి. మిత్రశక్తి ఎక్సర్సైజ్ అన్నది ఇండియాకి మరియు శ్రీలంకకి మధ్య జరిగేటువంటి ఆర్మీ ఎక్సర్సైజ్. ఈ మిత్రశక్తి ఎక్సర్సైజ్ అన్నది యాన్యువల్ లెవెల్లో ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తారు. ఒక సంవత్సరం భారతదేశంలో జరిగితే ఇంకొక సంవత్సరం శ్రీలంకలో జరుగుతుంది. దాని పేరే మిత్రశక్తి ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ ని ఎక్కడ కండక్ట్ చేశారు, దిస్ ఈజ్ ఎన్నో ఎడిషన్ అండి అని అంటే ఈ ఎక్సర్సైజ్ అన్నది 11th ఎడిషన్ ఆఫ్ మిత్రశక్తి దట్ టు బి కండక్టెడ్ ఫ్రమ్ 10th నవంబర్ నుంచి 23rd నవంబర్ 2025. ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు దీన్ని, బెల్గావి కర్ణాటకలో దీనిని కండక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దిస్ ఇస్ ఆర్మీ ఎక్సర్సైజ్. ఇంకొక ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక, దాని పేరు ఏంటి అని అంటే నేవల్ ఎక్సర్సైజ్, దట్ ఈస్ స్లైనెక్స్. శ్రీలంక ఇండియా నేవల్ ఎక్సర్సైజ్, అది స్లైనెక్స్ అనేది నేవల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. ఇక్కడ మిత్రశక్తి అని వచ్చింది కదండి. శక్తి ఈజ్ ద ఎక్సర్సైజ్, ఆర్మీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ, ఏ రెండు దేశాలకి మధ్య శక్తి అన్నటువంటి ఆర్మీ ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తున్నారు తెలిస్తే కమెంట్ చేయొచ్చు. ఇంకా ఆ దేశంతో పాటు మన దేశం వరుణ అన్నటువంటి ఎక్సర్సైజ్, అది నేవల్ ఎక్సర్సైజ్. అండ్ శక్తి అన్నది ఏ దేశంతో కండక్ట్ చేస్తామో చెప్పొచ్చు, ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, సెకండ్ WHO ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమ్మిట్. దీనిని ఎక్కడ కండక్ట్ చేస్తున్నారంటే అంటే విల్ బి గోయింగ్ టు దీనిని న్యూఢిల్లీలో కండక్ట్ చేయబోతున్నారు. న్యూఢిల్లీ, అది కూడా ఎక్కడండి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అంటే 3 days దీన్ని కండక్ట్ చేయనున్నారు. December 17 నుంచి December 19, 2025 న్యూఢిల్లీలో దీన్ని కండక్ట్ చేయనున్నారు. లాస్ట్ ఎడిషన్ లేదా ఫస్ట్ ఎడిషన్ ని ఎక్కడ కండక్ట్ చేశారు, ఎప్పుడు కండక్ట్ చేశారు అని అంటే 2023వ సంవత్సరంలో సేమ్ WHO అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ మినిస్ట్రీ ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే ఇట్ ఈస్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి, దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ జెనీవా, స్విట్జర్లాండ్. ఆయుష్ కి ఫుల్ ఫామ్ ఉంది కదా, ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియో, ఈ 5 రంగాల్ని కలిపి ఒక మినిస్ట్రీని హ్యాండిల్ చేసేది దట్ ఈస్ ఆయుష్. ఈ ఆయుష్ వాళ్ళు అండ్ WHO వీళ్ళిద్దరు కొలాబ్ అయ్యి ట్రెడిషనల్ మెడిసిన్ ని ప్రమోట్ చేయడానికి ఒక కాన్క్లేవ్ ని ఏర్పాటు చేస్తారు. ఆ కాన్క్లేవ్ లో వేరే డిఫరెంట్ దేశాల నుంచి ప్రముఖమైనటువంటి వ్యక్తులందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి,
దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ జెనీవా, స్విట్జర్లాండ్. అదే విధంగా వరల్డ్ హెల్త్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? వరల్డ్ హెల్త్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ద ఫౌండేషన్ డే ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఆ ఫౌండేషన్ డే ఎప్పుడు, లేదా వరల్డ్ హెల్త్ డే అన్నది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? ఇంటర్నేషనల్ హెల్త్ డే ఆర్ వరల్డ్ హెల్త్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్? ఏప్రిల్లో సెలబ్రేట్ చేస్తారు. ఆ డేట్ ఏదో తెలిస్తే మీరు నాకు కమెంట్ చేయొచ్చు. ఎందుకు అని అంటే దీని మెయిన్ మోటో ఇంటిగ్రేటింగ్ ఎవిడెన్స్ బేస్డ్ ట్రెడిషనల్ మెడిసిన్ ఇంటూ గ్లోబల్ హెల్త్ సిస్టమ్. ఏదో నామకే వస్తే చెప్పామా అంటే ఊరికే హోమ్ రెమెడీస్ అలా చెప్పడం మాత్రమే కాకుండా దానివల్ల ఏమన్నా క్యూర్ ఉందా అని ఎవిడెన్స్తో సహా ఎవిడెన్స్ బేస్డ్ ట్రెడిషనల్ మెడిసిన్ ఇంటూ గ్లోబల్ హెల్త్ సిస్టమ్స్. దీన్ని హోస్ట్ చేసింది WHO అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. ఈ ఇయర్ దీని థీమ్ వచ్చేసి ఏంటి అని అంటే రీస్టోరింగ్ బ్యాలెన్సెస్ ద సైన్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. ఫస్ట్ సమ్మిట్ అనేది ఎక్కడ కండక్ట్ చేశారు అని అంటే గాంధీనగర్, గుజరాత్, ఆగస్టు 17 నుంచి ఆగస్టు 18. ఫస్ట్ సమ్మిట్ కూడా మన భారతదేశంలోనే జరిగింది. కాకపోతే గుజరాత్ క్యాపిటల్ సిటీ అయినటువంటి గాంధీనగర్ లో ఫస్ట్ సమ్మిట్ ని కండక్ట్ చేశారు 2023లో. తర్వాత 1 ఇయర్ గ్యాప్ వచ్చి ఇప్పుడు 2025లో మరలా న్యూఢిల్లీలో కండక్ట్ చేస్తున్నారు దీన్ని. రైట్, నెక్స్ట్ వన్, జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఇన్ న్యూఢిల్లీ టు బి రీడెవలప్డ్ యాజ్ స్పోర్ట్స్ సిటీ. స్పోర్ట్స్ సిటీగా జవహర్లాల్ నెహ్రూ స్టేడియం న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఈ స్టేడియం ని డెవలప్ చేయాలనుకుంటున్నారు. అంటే ఇది సమ్ 201 acres, ఇంత పెద్ద స్థలం. దీన్ని కేవలం ఒక స్పోర్ట్ కి మాత్రమే అంకితం చేయకుండా మల్టీ స్పోర్ట్ ఎరేనా లాగా దీన్ని బిల్డ్ చేయాలి అని అనుకుంటున్నారు. మల్టీ స్పోర్ట్ ఎరేనా లాగా బిల్డ్ చేయాలి అని అంటే ఆల్రెడీ ఉన్నటువంటి దీన్ని ఈ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం మొత్తాన్ని పడగొట్టి మరలా కొత్తగా కట్టించాలి అని చెప్పేసి ఆలోచన. దీంట్లో వీళ్ళు ఈ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో ఆడటానికి వచ్చినటువంటి వాళ్ళకి వసతులు ఏర్పాటు చేయటం, వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవటానికి, ఇట్లా వీటన్నిటిని కూడా దాంట్లో డిఫరెంట్ స్పోర్ట్స్ కి సంబంధించి దాంట్లో అరేంజ్మెంట్స్ అన్నవి జరగనున్నాయి. ఆ విధంగా స్పోర్ట్స్ సిటీ లాగా దీన్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి ఆలోచన. అయితే మన ఇండియాలో మొటేరా స్టేడియం అని చెప్పేసి ఉంది కదండి. ఆ మొటేరా స్టేడియంకి ఇప్పుడు ఉన్నటువంటి నేమ్ ఏంటి? ఇది మొటేరా స్టేడియం అన్నది ఓల్డెస్ట్ నేమ్ ఆఫ్ న్యూ స్టేడియం. ఇప్పుడు దీని పేరేంటి? ప్రస్తుతం ఆయన మన భారతదేశంలో ఒక లీడింగ్ పర్సనాలిటీ. ఆయన పేరు మీద కానీ మొటేరా స్టేడియంని రీనేమ్ చేశారు. ఆ మొటేరా స్టేడియం అన్నది గుజరాత్లో ఉంది. మొటేరా స్టేడియం ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ లార్జెస్ట్ స్టేడియం. అంటే ఎక్కువ మంది ఒకటేసారి మోర్ దాన్ 1 lakh పీపుల్ స్పెక్టేటర్స్ ఒకటేసారి వాచ్ చేయటానికి ఆ స్టేడియం అన్నది స్పెక్టేటర్స్ వైజ్ లార్జెస్ట్ స్టేడియం ఇన్ ద వరల్డ్ లాగా ఇప్పటికి ప్రస్తుతానికైతే ఇది ఉంది. ఇంకా యూకే దేశంలో కట్టించనుంది, అది ఇంకా అవ్వలేదు. అదైతే అప్పుడు అది దీనికంటే పెద్దది అవుతుంది. ఇప్పటికీ గ్లోబల్ లెవెల్లో మొటేరా స్టేడియం ఇస్ ద లార్జెస్ట్ స్టేడియం స్పెక్టేటర్స్ వైజ్. మొటేరా స్టేడియం గుజరాత్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద లార్జెస్ట్ స్టేడియం ఇన్ ఇండియా. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అని అంటే మన భారతదేశంలో ఒక స్టేడియం ని ఒక విమెన్ స్పోర్ట్స్ పర్సనాలిటీ పేరు మీదుగా ఒక స్టేడియం ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ స్టేడియం నేమ్ ఏంటి, అది ఎక్కడ ఉంది, అది కమెంట్ చేయండి. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే. నెక్స్ట్ వన్, నారిస్ విన్స్ బ్రెజిల్ గ్రాండ్ ప్రిక్స్ టు ఎక్స్టెండ్ F1 ఛాంపియన్షిప్ లీడ్ ఓవర్ పియాస్ట్రీ. లాండో నారిస్ గ్రాండ్ ప్రిక్స్ 2025. లాండో నారిస్ గ్రాండ్ ప్రిక్స్ అన్నది ఏంటండి? గ్రాండ్ ప్రిక్స్ 2025 దిస్ ఇస్ అ రేసింగ్ ఈవెంట్ కదా, రేసింగ్ ఈవెంట్. ఆ రేసింగ్ ఈవెంట్ లో ఈయన నెంబర్ 1 పొజిషన్ లో నిలిచారు. ఈ రేసింగ్ ఈవెంట్ అన్నది ఎక్కడ కండక్ట్ చేశారు? ఆల్వేస్ ఇక్కడ క్వశ్చన్ థీమ్ లోనే ఉంది. బ్రెజిల్ గ్రాండ్ ప్రిక్స్, బ్రెజిల్లో దీనిని కండక్ట్ చేశారు. నెంబర్ 1 పొజిషన్ లో లాండో నారిస్ ఉన్నారు. లాండో నారిస్ ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి? ఇలా ఒక్కొక్కసారి క్వశ్చన్ వాళ్ళ దేశాల గురించి కూడా అడుగుతూ ఉంటారు. లాండో నారిస్ ఈజ్ ఫ్రమ్ ద నేషన్ UK. రెండవ స్థానంలో ఎవరున్నారు? రూకీ కిమి ఆంటోనెల్లి ఫ్రమ్ ఇటలీ. ఇటలీ క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏంటండి? రోమ్ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో.
దాని తర్వాత 3వ స్థానంలో ఎవరున్నారు? మ్యాక్స్ వెర్స్టెపెన్, వన్ ఆఫ్ ద లీడింగ్ పర్సనాలిటీస్ ఇన్ గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్స్. మ్యాక్స్ వెర్స్టెపెన్ గారు 3వ స్థానంలో ఉన్నారు. డచ్ బెల్జియన్ ఫినిష్డ్ 3rd. అదే విధంగా ఆస్కార్ పియాస్ట్రీ, ఈయన కూడా చెప్పుకోదగ్గటువంటి వ్యక్తే. ఈయన 5వ స్థానంలో ఉన్నారు. ఆస్ట్రేలియా క్యాపిటల్ సిటీ ఈస్ క్యాన్బెర్రా అండ్ ద కరెన్సీ ఈజ్ ఆస్ట్రేలియన్ డాలర్. 5వ స్థానంలో ఈయనున్నారు. 3వ స్థానం, 2వ స్థానం. ఇవి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ దిస్ వన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్ అండి. విల్ బి మీటింగ్ ఫర్ అనదర్ సెషన్, దట్ ఈస్ టుమారో. ఇవాళ ఏమన్నా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైనా మిస్ అయితే రేపటి కరెంట్ అఫైర్స్ సెషన్లో మనం కవర్ చేద్దాం తప్పకుండా. అండ్ ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆన్సర్ చేయటానికి ప్రయత్నించండి. సాధ్యమైనంత ఎక్కువ మంది ఆన్సర్ చేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, దట్ ఈస్ సివిక్ అడ్డా. టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్ కూడా రెగ్యులర్గా డైలీ బేసిస్న కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కూడా అక్కడ ప్రొవైడ్ చేయబడతాయి. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్ అండ్ థ్యాంక్ యూ.